నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని చేయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా? ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవి శనులు కలుస్తారనా ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవి శనులు కుంభరాశిలో. కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్. 100 గుర్రాల శక్తి అంత హీల్ మనకి. అంటే ఆ 15 డిగ్రీలు శతభిష నక్షత్రం 15 డిగ్రీల మీద 3 నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ జరుగుతుంది. 3 గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక తులారాశి వారికి ఈ పెక్యులర్ పీరియడ్ ఎలా ఉండబోతోంది సార్? ఈ తులారాశి వాళ్ళకి ఎఫెక్ట్ మనం వెనకాల చూసుకుంటే 12వ స్థానం అవుతుంది, వ్యయ స్థానం అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే 1, 2, 3, 4 చతుర్థం, అలాగే పంచమం, 6, 7, 8, 9 భాగ్యస్థానం. అలాగే మనం చెప్పుకున్నాం 12వ స్థానం. అంటే తులా వాళ్ళకి 4, 5, 9, 12 యాక్టివ్ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎందుకంటే వ్యయస్థానంలో కేతు ఉన్నాడు. కేతువుని మనం మోక్షకారకుడిగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి. అలాగే బుధుడు పాలిస్తున్నాడు కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఖర్చుల విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికంగా ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉంటుంది, మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనసు చంచలంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేడా అంటే కేతువు కదా మోక్షస్థానంలో ఉన్నాడు. అయితే అతిగా చింతన ఎక్కువైపోతుంది, వైరాగ్య చింతన తీసుకొచ్చేసే పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఇక్కడ చతుర్థం కూడా ఇబ్బంది పెడుతుంది. అంటే తల్లి స్థానం శని ఎఫెక్ట్. అంటే తల్లి స్థానం, కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్ వీటిలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. పంచమం అలాగే ప్రేమ వీటి మీద ఇబ్బంది వచ్చే అవకాశం, పిల్లలు, డొమెస్టిక్ లైఫ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సడన్ ఈవెంట్స్, అదృష్టం 5th అంటే అదృష్టం కూడా, అదృష్టం ఆల్ ఆఫ్ సడన్ అంటే మనం ఏదైనా వస్తుంది అదృష్టంగా అనుకున్నవి మన చేతికి అందకపోవచ్చు, దాని ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. అలాగే 9th భాగ్యస్థానం పూర్వపుణ్యస్థానం కాబట్టి ఈ భాగ్యంలో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం. అందుకని మనం చాలా కేర్ఫుల్గా తులారాశి వాళ్ళు, సహజ తులారాశి వాళ్ళు, దీనికి అధిపతి శుక్రుడు, ఆయన మనకి ఎక్కడున్నాడు? చతుర్థంలోనే ఉన్నాడు. లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అంటే ఈ చతుర్థంలో కంఫర్ట్స్ ఇప్పటి వరకు బాగుండొచ్చు. సహజంగానే శుక్రుడికి శని మిత్రుడే కాబట్టి ఆ ఎఫెక్ట్ లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మిత్రులే. ఒక బుధుడికి కుజుడికి పడదు కానీ శుక్రుడికి కంఫర్ట్ గానే ఉంది. కానీ అది ఇక్కడ బుధుడు ఉండడం వల్ల, ఈ బుధుడు ఈ మనకు వ్యయాధిపతి అవ్వడం వల్ల, అంటే మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు కంజెషన్లో, దాని ఎఫెక్ట్ కొంత తగ్గిన
ఇబ్బంది పడే అవకాశం చతుర్థం ఇబ్బంది పడే అవకాశం ఉంది. Hmm. కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రైట్. ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా ఎట్లా ఏ వెజిటబుల్స్? ఇక మనం సహజంగా చెప్పుకునేది ఇక్కడ మనం బుధుడు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దొండకాయ, Hmm. పొట్లకాయ, Hmm. సారీ గోరుచిక్కుళ్ళు. ఇక్కడ మనం చతుర్థం Hmm. నిమ్మకాయని తీసుకుంటున్నాం. Hmm. ఈ కాంబినేషన్ అనేది అందరికీ సహజంగా, ఎందుకంటే శని Hmm. బుధుల కాంబినేషన్ లో తీసుకున్నాం. రైట్. దొండకాయలకి గోరుచిక్కుళ్ళకి బుధుడే కారకుడు. Hmm. కాబట్టి ఈ రెండు కామన్ గా, Hmm. నిమ్మకాయ కామన్ గా వెళ్తుంది Hmm. మనకు వచ్చే ఇబ్బందుల నుంచి Hmm. చేసుకోవడానికి. Hmm. సహజంగానే మన మాఘమాసం అంతా కూడా బెండకాయ. బెండకాయను వాడమని చెప్తూ ఉన్నాం. బెండకాయను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. Hmm. ఈ స్థానాల్లో ఇవి తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ మన మీద పెద్దగా ఉండదు, ఉంటుంది కానీ ఎంతో కొంత తగ్గుతుంది. Right. ఒకవేళ చంచలంగా ఉన్న భయపడొద్దు, ఎలాంటి ఇబ్బందులు రావు. మార్చ్ 14th వరకు కొంత జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఉండడం. ఏ దైవారాధన చేయమంటారు? ఇక సహజంగా మనం విష్ణుమూర్తి గురించి మాట్లాడుకుంటాం. బుధుడికి సంబంధించి విష్ణు ఆరాధన, అలాగే రవికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణం, మణిపద్మాయన మహామంత్రం అని చెప్తున్నాం. అలాగే ఇక్కడ చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం కూడా, అంటే ఇక్కడ సహజంగానే తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన కూడా ఒక రకమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఏమైనా డొమెస్టిక్ లైఫ్ లో కంఫర్ట్స్ లో వాహనాల్లో ఏదైనా ఉంటే శుక్రుడు వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో బాగుంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలను వీళ్ళు పాటిస్తూ దైవారాధన చేస్తూ వెజిటబుల్ థెరపీని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ పెక్యులర్ పీరియడ్ ని చాలా పీస్ఫుల్ గా వీళ్ళు దీన్ని అలా కానిచ్చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.